ధాత్రి న్యూస్ కు స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో శ్రీ లక్ష్మీ పద్మావతి కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్యవేశ సమావేశంలో ముఖ్య అతిథులుగా దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాగుంట రాఘవరెడ్డి, నార్బసిటీ పాపారావులు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే కూటమిలో ఉంటే అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు ఉండవని, కావున ఉమ్మడి కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారములకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఆర్యవేశులు దైవభక్తి పరులని, గొప్ప మనసున్న వారని, అభిమానం ఎప్పుడు గుర్తుంచుకుంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి తప్పక వస్తుందని, వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అధికారుల ఒత్తిడి లేకుండా చూస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డికి, గొట్టిపాటి లక్ష్మికి ఆర్యవేశ ప్రముఖులు ఘన సన్మానం చేశారు. కింద కూర్చున్న అందరికీ నమస్కారం. చాలా మంది ఎందుకు టీడీపీకి ఓట్ వేయాలని చెప్పి మీకు అందరికీ చెప్పారు. అందుకని నేను పదే అది మళ్ళీ రిపీట్ చేయకపోవడం లేదు. కానీ నేను జస్ట్ ఒక సింపుల్ పాయింట్ చెప్పబోతున్నాను మీకు. ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని చేసి, మా నాన్నగారిని ఎంపీగా మీరు చేసి, లక్ష్మీ గారిని మీరు మీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మీకు అందరూ ఒకే సింగిల్ అలైన్మెంట్లో ఉంటారు. ఇది ఎందుకు చాలా ముఖ్యం అనేది మీకు అర్థమవుతుంది. మీరందరూ వ్యాపారాలు చేసుకుంటుంటారు. మీకు సప్లై సూర్యచిన్న సుబ్బారావు గారికి, పల్లెపోతుల వెంకటేశ్వర్లు గారికి, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన లీడర్లకు, ఆర్యవైశ్య మహిళలకు, యూత్కు అందరికీ నా ధన్యవాదాలు. ఆర్య అంటేనే ఒక గొప్ప వంశస్థులు అని అర్థం. ఎప్పుడు ఆర్యవైశ్యులు వారి సౌమ్యులుగా, దైవభక్తి ఉన్నవారిగా గుర్తింపు ఉంది. ఎన్నో పుణ్యక్షేత్రాల్లో అన్నదాన సత్రాలు నడుపుతూ చాలా అన్నదాన కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు. వ్యాపారమే వృత్తిగా జీవిస్తున్నారు అందరూ.